మనిషి రకరకాల గోతుల్లో పడిపోయాడు. పాపం అనే గోతులో పడిపోతే పైకి లేవనెత్తడానికి ఎవరు వచ్చారు? చాలా మంది వచ్చారు, గోతుల్లో పడిపోయారు. కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన చేయి చాపి నిన్ను నన్ను పైకి లేవనెత్తాడు. నాన్నగారు చెప్పినట్టుగా గోతులో పడిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి సూక్తులు చెప్తే పైకి వస్తాడా? నిన్ను లేవనెత్తాలని, నిన్ను బలపరచాలని, నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకురావాలని యేసు ప్రభు లోకానికి వచ్చారు. Let me conclude my message by saying one thing. Jesus born in a small town called Bethlehem, and that's an absolute history. యేసు ప్రభు వారి లోకంలో జన్మించారన్నది ఏ ఒక్కడు కాదనలేని చరిత్ర. కానీ ఆ ఒక్క విషయాన్ని తెలుసుకునే గనక నువ్వు వెళ్ళిపోతే దానివల్ల ప్రయోజనం ఏమి లేదు. యేసు ప్రభు నీ హృదయంలో చేర్చుకోగలిగితే, ఇఫ్ యూ కెన్ ఇన్వైట్ జీసస్ ఇన్ యువర్ హార్ట్, ఆ నీ హృదయంలోకి రాగలిగితే యూ కెన్ సెలబ్రేట్ ట్రూ క్రిస్మస్. నిజమైన క్రిస్మస్ నువ్వు జరుపుకుంటావు. అలాంటి క్రిస్మస్ మీరందరూ జరుపుకోవాలని దేవుని సేవకునిగా మనసారా కోరుకుంటున్నాను. మే ద లార్డ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా.